ఇగోండి, ఇప్పుడు మునగాకు ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, అలాగే కచ్చాబెచ్చా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు, నెక్స్ట్ ఇదిగో కరివేపాకు. ఓకేనండి. ఇప్పుడు పోపుకి ఆయిల్ సిద్ధం చేశాను నేను. ఓకేనా. ఆయిల్ సిద్ధం చేసుకున్న దాంట్లో ఈ పోపులన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్నాక ఇదిగో దీంతో కొంచెం ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. మార్నింగ్ ఏమో ఇది మా అమ్మాయి కొంచెం మార్నింగ్ పంపించింది అనమాట. అమ్మ కొంచెం నాకు మునగాకు ఫ్రై చేసి పంపించు అని చెప్పింది. అందుకోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎల్లుల్లిపాయ రబ్బలు వేసేసుకోవాలి. ఇందులో కచ్చాబెచ్చా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు. ఓకే. ఇవి కాస్త వేగాక అలాగే ఇగో ఎండుమిర్చి కూడా వేసేయాలండి. ఇలాగా చుంచుకొని చిన్న చిన్న పీసెస్ కింద ఇలాగా చేసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే ఒకటే చేత్తో చించుతున్నాను, ఎందుకంటే రెండో చెయ్యి ఫోన్ పట్టుకున్నాను కదా, మీకు చూపించాలనేసి నేను కొంచెం వేసేసాను. అయిపోయింది. అవి కూడా కొంచెం వేగాయి. ఇప్పుడు కాస్త కరివేపాకును కూడా వేసేసుకుందాము. అది చుట్టుపక్కల ఆడుతుందండి కరివేపాకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాలించుకున్నాం కదండి మనము, అది మునగాకు, దాన్ని కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుందాము. ఓకే. ఓకే అండి. అవి కొంచెం వేగనిచ్చేసి మనం ఇవన్నీ కూడా ఈ ఆకంతా కూడా ఇందులో ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రైకి నేను కావాల్సింది ముఖ్యమైనది పౌడర్ అండి. అదే కారం. అంటే కారం నేను మామూలు కారం ఇందులో వేయను అనమాట. అయితే దాంట్లో దానికి కావాల్సిన కారానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే కొన్ని పచ్చివే ఎండుమిర్చి, నెక్స్ట్ దానికి ధనియాలు, పచ్చివే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఉప్పు వేసి ముందుగా అన్ని పచ్చివే వేసి పౌడర్ చేసి పెడతానండి. పౌడర్ చేశాక దాంట్లో కొంచెం మనం పుట్నాల పప్పు, కొద్దిగా పుట్నాల పప్పు కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలండి. ఆ పౌడర్లో అవి వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫ్రై అనేది. ఈ ఫ్రై అనే కాదండి, ప్రతి ఫ్రైకి కూడా మనము కొంచెం పుట్నాల పొడి యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా అంతా వేసుకున్నాం కదా, ఇంకో చక్కగా వేపుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి దాన్ని. అయితే నేను ఇప్పుడు మీకు ఆ పుట్నాల పొడి కూడా చూపిస్తాను, ఒకసారి చూద్దరు. కానీ ఇలా మనం దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండగా కాస్త ఈ పొడిని మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి పొడి. ఇది వచ్చేసి మనకి ఫ్రైల్లో వేసుకునేటువంటి పొడి అన్నమాట. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయ వేసి ముందు మిక్సీ మెత్తగా పట్టుకోవాలి కారాన్ని. తర్వాత దాంట్లోనే పుట్నాల పప్పు వేసేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో వేసి కూడా మనం పెట్టుకోవచ్చండి. పెట్టేసుకుంటే ప్రతి ఫ్రైలోకి ఇది పొడి వేసుకుంటే కనుక పైనుంచి చాలా బాగుంటుంది టేస్టు. ఓకేనా. తప్పకుండా ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ.